లీలా గౌతమ్ అని. ఏం చేస్తుంటావు నువ్వు? ఏ క్లాస్ చదువుతున్నావు? నేను 9th క్లాస్ చదువుతున్నాను. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఇక్కడికి? మన్యం డిస్ట్రిక్ట్ కురుపం కాన్స్టిట్యున్సీ బీజేపురం స్కూల్. గవర్నమెంట్ స్కూలేనా? గవర్నమెంట్ స్కూల్ అని. ఏంటి ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు నువ్వు కూడా పాల్పంచుకున్నావు కదా, ఏ పాత్ర పోషించావు నువ్వు అసలు? చీఫ్ మినిస్టర్ రోల్ ప్లే చేస్తున్నాను నేను. సూపర్, సీఎంగా నువ్వు ఇప్పుడు రోల్ ప్లే చేసావు. ఎలా అనిపించింది? ఎలా ఎక్స్పీరియన్స్ చేసావు దీని అంతటిని కూడా? నాకైతే ఫస్ట్ చాలా నర్వస్ అనిపించింది. తర్వాత చాలా అక్కడ మాట్లాడుతున్నప్పుడు నన్ను అందరూ లైవ్లో చూస్తారు. నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ అండ్ అనదర్ మన హెచ్ఆర్డి మినిస్టర్ అండ్ అందరు మినిస్టర్లు, నెక్స్ట్ 175 ఎమ్మెల్యేస్ అందరూ ఒకేసారి నా వైపు అట్రాక్ట్ అవుతారు. చూస్తున్నప్పుడు చాలా నర్వస్గా ఫీల్ అవుతాము. అందుకే నేను మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ అంతా పేపర్ వైపు స్పీకర్ వైపు పెట్టేసి మొత్తం మాట్లాడాను నేను. సో నెక్స్ట్ చెప్పిన తర్వాత కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఈ అసెంబ్లీ సమావేశాలకు రావడం వల్ల నీకు ఎంతవరకు ఒక జ్ఞానం అనేది కలిగింది? అంటే ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయా అని ఏమైనా నేర్చుకున్నావు నువ్వు ఇక్కడ? It was a wonderful chance to us given by our honorable HRD minister because this is a wonderful idea. అతను అలాగా ఐడియా చేయడం వల్ల మా అందరికి ఒక ఎక్స్పీరియన్స్ కలిగింది. అసెంబ్లీ అనేది ఎలా ఉంటుంది, కౌన్సిల్ అనేది ఎలా ఉంటుంది, అక్కడ ఉన్న వాళ్ళు ఏ రోల్స్ ప్లే చేస్తారు, ఎవరెవరికి ఏ పవర్స్ ఉన్నాయి, అసలు అసెంబ్లీలో బిల్స్ని ఎలా ప్రవేశపెడతారు, ఎట్సెట్రా ఎట్సెట్రా టాపిక్స్ అన్ని నేర్చుకున్నాము. ఎలా అనిపించింది అసలు? లోకేష్ గారు మీ ముందే ఉన్నారు, సీఎం గారు మీ ముందే ఉన్నారు, ఈ అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత వాళ్ళు కూడా మీతో మాట్లాడారు. ఎలా అనిపించింది ఇదంతా కూడా ఈరోజు? నేను అలవేపు అసలు చూడలేదు, ఎందుకంటే అలవేపు చూస్తే మాట్లాడలేను, అందుకే చూడలేదు అలవేపు. అంటే తర్వాత మీతో మాట్లాడారు కదా, ఈ కాన్స్టిట్యూషనల్ డే రోజునే మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం, ఆ తర్వాత నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీతో మాట్లాడిన తర్వాత మీరు ఏం నేర్చుకున్నారు అసలు ఆయన మాటల నుంచి? దేర్ వర్డ్స్ ఆర్ సచ్ వండర్ఫుల్ వర్డ్స్ బికాజ్ ప్రతి మాటకి ఒక జ్ఞానం వచ్చేస్తుంది మనకి. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ చెప్తారు. ఇప్పుడు చాలామంది మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ రేజ్డ్ అండ్ దే వాంట్ టు బికమ్ అన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్. లోకేష్ గారు అడగడం వల్ల అందరూ ఐఏఎస్ ఐపీఎస్ అవుతారని చెప్పారు. ఎందుకు పొలిటీషియన్స్ ఎవరని అడిగారు. అలాగా అడగడం వల్ల మేము కారణం చెప్పలేపాము. ఆయన ఎందుకు పొలిటీషియన్స్ అవ్వకూడదు చెప్తాను, ఎందుకు అవ్వాలో కూడా చెప్తానని చెప్పారు. అవన్నీ చెప్పడం వల్ల మాకు అర్థమైంది. ఇప్పుడు పొలిటీషియన్ వైపు వెళ్తే ఏమైనా అంటే పొలిటీషియన్ వైపు వెళ్దామని కొంతమంది చూస్తున్నారు స్టూడెంట్స్ పాలిటిక్స్ వైపు. నీకు బాగా నచ్చిన పొలిటీషియన్ ఎవరంటే ఏం చెప్పు? మన విజనరీ సీఎం అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్. ఎందుకంటే తమ్ముడు అసలు డెవలప్మెంట్కి ఆయన డెవలప్మెంట్ అంటే ఏంటో ఆయన పేరు చెప్పాలి. డెవలప్మెంట్ అంటే ఏంటని ఎవరిని అడిగితే ఆయన పేరు చెప్పేయాలి. ఎందుకంటే ఎంత డెవలప్మెంట్ 2 years చేశారంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వైజాగ్లో గూగుల్ హబ్ వస్తుంది, అమరావతి ఇప్పుడు మనకి ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ, అమెరికా నుంచి సిలికాన్ వ్యాలీ వస్తుంది. నెక్స్ట్ మనకి ఎక్కడో సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ సంథింగ్ ఐడియా లేదు కానీ వాళ్ళకి 230 meters అవుట్ రోడ్ రింగ్ రోడ్ ఉన్న రోడ్ అడిగితే వాళ్ళు అడిగారంట ఎందుకు అంత ఇండియా హైయెస్ట్ రోడ్డు 130 meters అంటే ఈయన చెప్పారు నేను ఉంటాను లేదు తెలియదు కానీ నా ప్రజలు దీన్ని చూడాలన్నారు. అవసరమైతే 1000 crores మా స్టేట్ నుంచి తీసుకొస్తానని కూడా ఈయన చెప్పారు. అలాగా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మన సార్. అందుకే ఆయన నాకు చాలా ఇష్టం. న్యూస్ బాగా ఫాలో అవుతావు నువ్వు? ఎస్, ఎందుకంటే కాన్స్టిట్యున్సీ లెవెల్స్లో మాకు టాపిక్ ఇదే, మేకింగ్ ఇండియాతో వికసిత ఆంధ్రప్రదేశ్. ఓకే, సూపర్. అంటే ముఖ్యంగా మీ నియోజకవర్గం నుంచి కానీ లేకపోతే మీ స్కూల్ నుంచి కానీ నువ్వు మాత్రమే సెలెక్ట్ అయ్యావు. మరి ఇక్కడ నేర్చుకున్న నీ విషయాలన్నీ కూడా మీ స్కూల్ పిల్లలతో పంచుకుంటావా ఖచ్చితంగా? వన్ ఆఫ్ ది న్యూస్ ఈజ్ ఐఎమ్ నాట్ యాక్చువల్లీ చీఫ్ మినిస్టర్, ఐఎమ్ ఏ మార్షల్, సెక్యూరిటీ గార్డ్గా రావాలి నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ డిబేట్ చెప్తుంటే నేను మామూలు ట్రై చేయడానికి అంటే ట్రై కాదు నాకు ఇష్టం డిబేట్ యాక్చువల్లీ, కానీ మార్షల్ కింద నచ్చక అలా అటు వెళ్ళాను చెప్దామని. అక్కడ బాగా చెప్పానని ఫస్ట్ జనరల్ సెక్రటరీ కింద ప్రమోట్ చేశారు. జనరల్ సెక్రటరీ తర్వాత సీఎంకి పర్ఫెక్ట్గా లేరు, మళ్ళీ అందరిని ప్యూరిఫై చేశారు. చేస్తే ఈసారి నాకు సీఎం పోస్ట్ వచ్చింది. అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉంటుందంటావా? ఖచ్చితంగా. ఎవ్రీవన్ విల్ ఫ్యాసినేట్ టు గవర్నమెంట్ స్కూల్స్, దే విల్ కమ్. అండ్ ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్ కూడా ఎలాంటి ఆపర్చునిటీస్ రావాలని కోరుకుంటారు, వీటి కోసమైనా వాళ్ళు జాయిన్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ వండర్ఫుల్ ఎడ్యుకేషన్ హియర్ ఆఫ్టర్ ది 2024 ఎలక్షన్స్. ఏంటి ఆఖరిగా లోకేష్ గారి గురించి ఏం చెప్తావు అసలు? ఆయన హెచ్ఆర్డి అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలాంటి రీఫార్మ్స్ చూసాను గవర్నమెంట్ స్కూల్స్లో? ముఖ్యంగా ఆయన మనకి హెచ్ఆర్డి మినిస్టర్ తర్వాత వచ్చాక మొత్తం ఎడ్యుకేషన్ లిటరసీ రేట్ అనేది డెవలప్ అవుతుంది కానీ డిక్రీజ్ అవ్వట్లేదు. అందరూ లిటరసీ రేట్ అనేది పెరుగుతుంది అక్కడ. ఎందుకంటే ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా బాగుంది. నెక్స్ట్ మనకి మా మైండ్ పొద్దున్న చాలా చదువుతూ కాకుండా ఈవినింగ్ ఒక గంట అరగంట ఆడుకున్నా కూడా మాకు ఛాన్స్ ఇస్తారు. దానివల్ల మా మైండ్ అది స్ట్రెస్ అది రిలీఫ్ అవుద్ది. ఇంకా చాలా రకాలుగా ఆయన మాకు చాలా ఎడ్యుకేషన్ పరంగా అయితే ఆయన సూపర్. ఓవరాల్గా రేపు మళ్ళీ
జూన్ నెలలో జాయినింగ్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి నువ్వేం చెప్తావు? గవర్నమెంట్ స్కూల్ తరపున గవర్నమెంట్ విద్యార్థిగా నువ్వేం చెప్తావు వాళ్ళందరికీ కూడా? మీకు ఫ్యూచర్లో ఏదైనా పొలిటీషియన్ అవ్వాలని ఉన్నా, లేకపోతే ఎలాంటి మాక్ అసెంబ్లీస్కి అటెండ్ అవ్వాలని ఉన్నా, నెక్స్ట్ మాకు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇదే కాదు, మా స్కూల్ లెవెల్లో ఎన్నో ఎలక్యూషన్స్ అవుతాయి, ఎన్నో ఎస్సే రైటింగ్స్ అవుతాయి. ప్రతి కాన్స్టిట్యూషన్ డే, తెలుగు డే, హిందీ డే, ప్రతి లాంగ్వేజ్ డే కూడా మాకు క్విజ్ పెడతారు, ఎస్సే రైటింగ్ పెడతారు, డిబేట్ పెడతారు, మా టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. వాళ్ళు అక్కడ వాళ్ళకి ప్రైవేట్ స్కూల్స్ అంటే మెన్షన్ చేయను, కానీ వాళ్ళకి అలా ఎడ్యుకేషన్ పెట్టేసి వాళ్ళని స్ట్రెస్ తెప్పించేస్తారు. అదే జాయిన్ అయితే గవర్నమెంట్ స్కూల్స్లో ఎడ్యుకేషన్ ఉంటుంది, గేమ్స్ ఉంటాయి, అన్ని రంగాల్లోని. ఈవెన్ మొన్న నేను విజయనగరం కూడా షటిల్ సెలెక్ట్ అయినా, అలాగే అన్ని గేమ్స్లో కూడా వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తారు. ఈవెన్ చెస్ అయినా జాయిన్ అవ్వమని చెప్తాను. అవ్వకపోతే మరి వాళ్ళకి మనమే వాళ్ళ ఛాన్స్ మిస్యూజ్ చేసుకున్నట్టే వాళ్ళు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నట్లుండి రైతాంగం పైన అపారమైన ప్రేమ పుట్టుకు రావడం జరిగింది. 2019-24 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏనాడు కూడా పంట పొలాల దగ్గరికి గాని రైతుల ముఖం చూడని జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పాత్ర వచ్చే కొద్దీ, తన ముఖ్యమంత్రి పదవి పోయే కొద్దీ రైతుల సమస్యలు, ధరల స్థిరీకరణ నిధి అని నానా పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అరటి రైతులు ఇబ్బందులు పడుతున్నారు, అరటికి ధర లేక రైతులు అధోగతి పాలవుతున్నారని చెప్పి ఈ రోజు పులివెందుల నియోజకవర్గంలో ఆయన పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, అరటి మొక్క నాటితే అరటి చెట్టు అవుతుందా, లేకపోతే విత్తనముతో అరటి చెట్టు మొలుస్తుందనే పరిజ్ఞానం కూడా లేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు అరటి రైతుల గురించి, అరటి రైతుల వ్యతల గురించి మాట్లాడుతున్నా అంటే రైతాంగమే సిగ్గుతో తలదించుకుంటా ఉంది. అంతేకాకుండా తను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రైతాంగానికి స్వర్ణయుగం అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా సవాల్ చేస్తాను మరోసారి, నీవు 2019-24 మధ్య కాలంలో అరటి పంటకు బీమా కట్టినట్లు గాని, అరటి పంట నష్టపోయిన రైతాంగానికి పంటల బీమా చెల్లించినట్లు గాని నువ్వు చూపించగలిగితే నేను నా శాసన మండలి సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ చేస్తానా. ఈ సవాలుకు నీవు సిద్ధమా? 2019-24 మధ్య కాలంలో నువ్వు అరటి పంటకు పంటల బీమా చెల్లించినట్టు, రబీ పంటలకు పంటల బీమా చెల్లించినట్టు నువ్వు చూపించలేకపోతే నువ్వు నీ శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తావా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను సూటిగా సవాల్ చేస్తున్నా. ₹1 చెల్లించుకోకుండా రైతాంగాన్ని అన్యాయం చేసిన చరిత్ర నీది. అరటి పంట రబీ పంటల కిందికి వస్తుంది. రబీ పంటలకు సంబంధించి మొత్తం ఇన్సూరెన్స్ విధానాన్ని నువ్వు ఎత్తేసి రైతాంగాన్ని సర్వనాశనం చేసింది నువ్వు. ఈ రోజు రైతులకు బాధలు పడుతున్నారని చెప్పి మొసలి కన్నీరు కార్చడం ఎంతవరకు సవని మాట్లాడుతున్నా.